జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కొడిమ్యాల మండలంలో మేతకు వెళ్లిన ఆవులపై వరుసగా పెద్ద పులి దాడి చేసింది. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కొండాపూర్, రామకృష్ణపూర్, బొల్లోని చెరువు, దమ్మయ్యపేట గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో ఎవరూ ఇంటి నుండి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. మండల ప్రజలకు విజ్ఞప్తి. కొండాపూర్ విలేజ్లో అతి సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో నిన్న రాత్రి క్యాటిల్ కిల్ జరిగింది. ఈ క్యాటిల్ కిల్ జరగడం వలన అట్టి ఆవుకు అంచనా ప్రకారం ఆ వెటనరీ డాక్టర్ గారు ఎంతైతే ఇస్తారో అంత నష్టపరిహారం ఇస్తాం. తక్షణ సాయం కింద ఒక 5,000 అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మన ప్రజలకు కూడా మన విలేజర్స్ చుట్టుపక్కల ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే, టైగర్ కొన్ని రోజులు ఈ ఏరియాలో ఉంటుంది. అందుకోసం మీరు మీ పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఓపి ఈ అందరి ఊర్లలో ఇవ్వడం జరిగింది. బ్యానర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మా యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎక్కడైనా మీకు ఎలాంటి కదలికలు కనబడ్డా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పనులు చేసే కాడ 10 మంది పని చేస్తుంటే 4 కాపాలుగా ఉండి దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ కనబడితే కొంచెం లొల్లి చేస్తే అది వెళ్ళిపోతుంది దాని మానన్న. కాకపోతే ఏంటంటే దాన్ని పులిని చూడంగానే వెనకకు వీపు తిప్పి ఉరకకూడదు. వీపు మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కళ్ళలో చూసుకుంటూ వెనక అడుగులు చేసుకుంటూ మెల్లమెల్లగా అక్కడిని తప్పించుకునే ప్రయత్నం చేసుకోవాలి. పులి ఉండడం వలన మన అడవికి మంచి మనగడ ఉంటుంది, మానవాళికి కూడా మంచి మనగడ ఉంటుంది. కాబట్టి పులిని మనం కాపాడుకుందాం. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మొత్తంగా గత 5 రోజులుగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని 4 గ్రామాల ప్రజలను కంటి మీద కునుకులే కూడా చేస్తోంది పెద్ద పులి. అయితే మొదట చిరుతగా భావించారు. అయితే ఒక ఆవును చంపిన తర్వాత బాబు అనే రైతు ఆవును చంపింది ఆ పులి. అయితే అదే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా మరుసటి రోజు కూడా ఆ పెద్ద పులి అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అదే ఆవును మళ్ళీ కూడా తిన్నది. అయితే మొత్తంగా 4 కెమెరాలతో పాటు ఒకటి లైవ్ కెమెరా ఏర్పాటు చేసినప్పటికీ నిన్న కూడా మరొకసారి పెద్ద పులి ఎక్కడైతే ఆవు చంపిన ప్రాంతానికి కాకుండా మరొక పొలాల్లో కూడా సంచరించింది. అయితే ఇది S-12 కు చెందినటువంటి కాగజ్ నగర్ అటవీ ప్రాంతానికి చెందిన పెద్ద పులి అయితే అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే గత 4 రోజులుగా ఈ రకమైన పరిస్థితి ఉండగా ఇటు కొండాపూర్, రామకృష్ణాపూర్, బొల్లోని చెరువు, దమ్మయ్యపేట ఈ 4 ప్రాంతాల ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు. ఖచ్చితమైన పరిస్థితి ఉంటే మాత్రము పొలాల వద్దకు వెళ్లే సందర్భంలో 10 మంది కలిసి వెళ్ళాలి. పనులు చేసుకున్న క్రమంలో 4 కాపలా ఉండాలని అధికారులు అయితే సూచించినప్పటికీ కూడా ఇంకా పొలాల వెంట తిరుగుతుండటంతో అధికారులు అయితే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మనం సీసీ కెమెరాలో చూస్తున్నట్టు పెద్ద పులి మరోసారి ఆవును పీక్కు తింటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే నిన్ననే ఇది ఫాజుల్ నగర్ అటవీ ప్రాంతానికి వెళ్ళినట్టు భావించినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఈ కొడిమ్యాల మండల ప్రాంతంలో సంచరించడంతో మరింత అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే దాని ఆచూకీ అంటే దాన్ని వలపన్ని పట్టుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తుండగా అది ఎక్కడ కూడా చిక్కట్లేదు. అర్ధరాత్రి ప్రాంతంలో రావడము, మళ్ళీ ఆ తెల్లవారుజామున మరొక చోట అంటే మరొక జిల్లాలోని ఫాజుల్ నగర్ అలాగే ఇటు కనిపించడంతో ఇటు వీరు కూడా అలర్ట్ అయ్యారు. మొత్తంగా అయితే ఇవాళ రేపు ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకైతే ఈ చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలైతే పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.